వాడి నోట్లో మన్ను బొయ్య, వాడి శార్థం అని గోరింటాకు కేపీని తిడుతూ ఉంటే, పిన్ని సంబంధం లేని తిట్లు తిట్టకు పిన్ని. ముందు ఆ చెర్రీగాడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలి. అప్పుడే మనం జైలుకు వెళ్ళకుండా ఆగిపోతాము అని అపూర్వ చెప్తుంది. అవునవును, ఎలా కనిపెట్టటం అని గోరింటాకు అంటుంది. ఇక గగన్ షాపింగ్ మాల్లోనే భూమికి ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే, అత్తయ్య ఈ చీర చూడు, ఆ చీర చూడు అని భూమి గగన్ దగ్గర నుంచి పక్కకు వచ్చేసి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. భూమి, ఈ పంచలాల్చి ఎవరి కోసం అని గగన్ అడుగుతూ ఉంటే, శారద భూమి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. అయ్యో ఇది ఆయన కోసం తీసుకున్నాం కదా అని శారద అనుకుంటూ ఉంటుంది. అయ్యో బావా, ఇంకెవరి కోసం, అది నీ కోసమే అని భూమి కవర్ చేస్తుంది. సరే కానీ అదిగో అక్కడ కోట్ కనిపిస్తోంది కదా, అది నాకు ఎలా ఉంటుంది, రా భూమి వెళ్ళి చూద్దామని గగన్ అంటే, బావా నేను రాను, నువ్వే వెళ్ళి చూడు అని గగన్ ఎక్కడ షాపింగ్ మాల్లో అందరి ముందు ముద్దు పెట్టేస్తాడో అని భూమి నేను రానని చెప్తుంది. సరే నేనే వెళ్ళి చూస్తానని గగన్ వెళ్ళి ఆ కోట్ తీసుకొని మళ్ళీ భూమి దగ్గరికే వస్తాడు. భూమి, ఇదిగో ఈ కోట్ ఎలా ఉంది అని గగన్ చూపిస్తూ ఉంటే, చాలా బాగుంది బావా అని భూమి అంటుంది. కానీ అమ్మకి నచ్చుతుందో లేదో ఒకసారి చూపించు అని ఆ కోటుని శారద, పూరి, శివ ముగ్గురు కూడా చూడకుండా కోటుని అడ్డు పెట్టేసి వెంటనే గగన్ భూమి బుగ్గపై ముద్దు పెట్టేస్తాడు. దాంతో భూమి చాలా షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటే గగన్ నవ్వుతూ ఉంటాడు. ఏంటబ్బా ఎక్కడ ముద్దు పెట్టిన సౌండ్ వచ్చింది అని కోర్టు సైడు శారద, పూరి, శివ చూస్తూ ఉంటారు. తర్వాత కేపీ, చెర్రీ ఇద్దరు కూడా కార్ దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. రే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అపూర్వకి శిక్ష పడే వరకు నువ్వు బ్రతికే ఉన్నావన్న విషయం తెలియకూడదు అని కేపీ అంటే, కానీ ఎలా నాన్న, ఇంకెన్ని రోజులు, అప్పుడైనా మనం నాటకం ఆడామని కేసు పెట్టి మనకి శిక్ష పడేలా చేస్తుందేమో కదా అత్తయ్య అని చెర్రీ అంటే, లేదురా, శోభచంద్ర చెల్లెమ్మని చంపింది ఆ అపూర్వేనని చెప్పి అపూర్వని జైలుకు పంపించేస్తాము. ఆ నిజం బయట పెట్టడం కోసమే ఈ నాటకం ఆడామని చెప్తాము. అప్పుడు అంతా సేఫ్, అపూర్వ జైలుకు వెళ్తుంది అని కేపీ చెప్పటంతో, అలాగే నాన్న ఓకే అని ఇద్దరు ఐఫై ఇచ్చుకుంటూ ఉంటారు. తర్వాత మీరా చెర్రీ ఫోటోని చూసుకొని చాలా బాధపడుతూ చిన్నప్పుడు అన్నం తినిపించటం, సైకిల్ నేర్పించటం లాంటి సంఘటనని మొత్తం గుర్తు చేసుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే చప్పుడు చేయకుండా అపూర్వ వెనక వైపు నుండి వచ్చి మీరా గొంతు నులిమేస్తూ ఉంటుంది. అక్కడ అపూర్వే గొంతు నులిమేస్తుందన్న విషయం మీరాకి అస్సలు తెలీదు. అలా గొంతు నులిమేయగానే మీరా పూర్తిగా స్పృహ కోల్పోతుంది. ముక్కు దగ్గర వేలు పెట్టి హమ్మయ్య చచ్చిపోయింది అని అపూర్వ అనుకుంటూ ఉంటే, అప్పుడే గోరింటాకు, నక్షత్ర పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. అమ్మాయి అమ్మాయి ఏం చేస్తున్నావు ఏంటి, మీరాని చంపేసావేంటి అని గోరింటాకు అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ చెర్రీగాడు బయటికి రావాలంటే ఇలాంటివి చేయాల్సిందే పిన్ని. చెయ్యి, ఆ కేపీ గాడికి ఫోన్ చేయి. అమ్మ చావుని జీర్ణించుకోలేక ఏ కలుగులో దాక్కున్నా కూడా ఆ చెర్రీగాడు బయటికి వస్తాడు. కొడుకు చావుని జీర్ణించుకోలేక కుళ్ళి కుళ్ళి ఏడ్చి చనిపోయింది అని మనం చెప్దాము అని అపూర్వ అంటే, అమ్మాయి ఒకవేళ ఆ చెర్రీగాడు నీకు శిక్ష పడేంత వరకు బ్రతికి ఉన్నా కూడా బయటికి రాకూడదని, రాకపోతే అప్పుడు ఈ మీరాతో కలిపి 2 మర్డర్ కేసులు నీపై వచ్చాయి. అంతేకాకుండా ఆ చెర్రీగాడు కనుక నిజంగానే చనిపోయి ఉంటే 2 మర్డర్ కేసులు కదా అని గోరింటాకు అంటే, నిండా మునిగిన తర్వాత బాధ ఎందుకు పిన్ని, చెయ్యి నక్షత్ర, నువ్వు ఫోన్ చేయి, ఆ కేపీ గాడికి ఫోన్ చేయి అని అపూర్వ చెప్తుంది. వెంటనే నక్షత్ర స్పీకర్ ఆన్ చేసి, మావయ్య, మీరా అత్తయ్య చనిపోయింది మావయ్య, చెర్రీ చచ్చిపోయాడని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది మావయ్య, చచ్చిపోయింది అని నక్షత్ర చెప్తుంటే, ఏం మాట్లాడుతున్నావు నక్షత్ర, నువ్వు జోక్ చేస్తున్నావు కదా అని కేపీ అంటాడు. అయ్యో మావయ్య, నేను నిజమే చెప్తున్నా, మీరా అత్తయ్య చనిపోయింది అంటూ ఫోన్ పెట్టేయటంతో ఇక కేపీ కుప్పకూలిపోతూ ఉంటాడు. కేపీ ఏడుస్తూ ఉంటే, నాన్న ఏమైంది, ఎవరు ఫోన్ చేసింది, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. రే, మీ అమ్మ చనిపోయిందంట, నువ్వు చనిపోయావని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంట అని కేపీ గుండెలు పగిలేలా ఏడుస్తూ చెప్తూ ఉండటంతో ఒక్కసారిగా చెర్రీ కూడా కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. మీరాతో గడిపిన జ్ఞాపకాలు మొత్తం కూడా గుర్తు చేసుకొని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. కుప్పకూలి ఏడుస్తున్న చెర్రీని కారు ఎక్కించేస్తాడు. ఇక కేపీ కూడా చాలా గుండెలు పగిలేలా ఏడుస్తూ మీరాని గుర్తు చేసుకుంటూ ఉంటే, చెర్రీ అయితే తట్టుకోలేక గట్టిగా కేకలు పెడుతూ అరుస్తూ ఉంటాడు. ఇద్దరు కారులో బయలుదేరి వస్తూ ఉంటారు. అన్నయ్య, మనం ఎంత షాపింగ్ చేసినా నాకు అస్సలు తృప్తి తీరట్లేదన్నయ్య, ఏదో వెళ్తే అనిపిస్తోంది అని పూరి అంటే, ఏ, నేను సెలెక్ట్ చేసినవి ఏవి నీకు నచ్చలేదా అని గగన్ అడుగుతూ ఉంటే, లేదన్నయ్య, నువ్వు సెలెక్ట్ చేసినవి చాలా బాగున్నాయి, కాకపోతే నేను శివకి నేను చెరి 2 సెలెక్ట్ చేసుకుంటే మాకు కూడా స్వీట్ మెమరీస్గా తీపి గుర్తులుగా ఉండిపోతాయి కదా అన్నయ్య అని పూరి అంటుంది. ఓ అంతేనా,
సరే అలాగే ఇప్పుడు శివ నీకోసం శారీస్ సెలెక్ట్ చేస్తాడు. నువ్వు శివ కోసం 2 షర్టులు సెలెక్ట్ చెయ్యి. అంతే కదా! ఇంత మాత్రానికేనా అని గగన్ అంటాడు. అలా పూరి శివ కోసం, శివ పూరి కోసం ఇద్దరు బట్టలు సెలెక్ట్ చేస్తారు. ఈ లోపల బిందు షాపింగ్ మాల్‌కి వచ్చి శివ ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ ఉంటుంది. అప్పుడే శివని చూసేసి దూరం నుంచి సైగ చేసి, "శివ ఒకసారి పక్కకు రా నీతో మాట్లాడాలని" చెప్పటంతో, "అక్క మీరు వెళ్తూ ఉండండి నేను రెస్ట్ రూమ్‌కి వెళ్ళొస్తాను" అంటూ శివ వచ్చి బిందు కోసం వెతుకుతూ ఉంటాడు. భూమికి ఎందుకో డౌట్ వచ్చి, "బావ మీరు వెళ్తూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను" అని భూమి కూడా ఎక్కడికో వస్తూ ఉంటుంది. "ఏంటి బిందు నేరుగా ఇలా షాపింగ్ మాల్‌కే వచ్చేసావు. ఎవరైనా చూస్తే బావ వాళ్ళు చూస్తే ఇంకేమైనా ఉందా?" అని శివ అంటే, "ఏంటి శివ నేను నీకోసం వస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. మనం ప్రేమించుకుంటున్నామన్న విషయం భూమి వదినకి చెప్పావా?" అని బిందు అంటుంది. "లేదు ఇంకా సమయం కోసం చూస్తున్నాను బిందు చెప్పలేదు" అని శివ బాధపడుతూ ఉంటాడు. వెంటనే బిందు శివని హగ్ చేసుకొని, "అయితే ఇదే మన చివరి హగ్గు. ఒకవేళ నువ్వు భూమి వదినకి నిజం చెప్పి, భూమి వదిన అంగీకరిస్తే ఈ హగ్గే మన పెళ్ళికి బ్రిడ్జ్ అవుతుంది" అని బిందు హగ్ చేసుకొని ఉంటుంది. ఇక అపూర్వ చనిపోయిన మీరా చేతిలో చెర్రీ ఫోటోని పెట్టి ఏడుస్తూ గగ్గోలు పెడుతూ మీరా పక్కనే కూర్చొని ఉంటుంది. నక్షత్ర అయితే సూసైడ్ లెటర్ ఒకటి తయారు చేసేసి చేతిలో పట్టుకొని ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర పరుగులు పెడుతూ మీరా దగ్గరికి వచ్చి కుప్పకూలి ఏడుస్తూ మీరాను చూసుకొని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. మీరాతో గడిపిన జ్ఞాపకాలు మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. "అన్నయ్య ఇదిగో అన్నయ్య నీకు రాఖీ కడతాను. నువ్వు ఎంతో ఇష్టంగా నేను తయారు చేసే మోతీ లడ్డు కోసం ఎదురు చూస్తూ ఉంటావు కదన్నయ్య తినన్నయ్య" అని తినిపిస్తూ ఉంటుంది. "అబ్బా మీరా ఈసారి నువ్వు చేసిన లడ్డు చాలా బాగుందమ్మా" అని శరత్చంద్ర అంటే, "అన్నయ్య నీకొక నిజం చెప్తాను. నువ్వు నన్నేమీ అనకూడదన్నయ్య" అని మీరా అనడంతో, "ఏంటో చెప్పమ్మా" అని శరత్చంద్ర అంటాడు. "అన్నయ్య నువ్వు ఎప్పుడూ నేను తయారు చేసిన లడ్డు బాగోలేదని చెప్తూ ఉంటావు కదా! కానీ ఈ సంవత్సరం తయారు చేసిన లడ్డు చాలా బాగుందని చెప్పావు కదన్నయ్య! ఇంతకీ ఈ లడ్డు నేను చేయలేదన్నయ్య. ప్రతి సంవత్సరం చేసే లడ్డు మాత్రం నేనే చేస్తాను. అప్పుడు ఏమో నువ్వు బాగోలేదని చెప్పావు. అందుకని ఈసారి వదిన తన చేతులతో తయారు చేసి నేనే తయారు చేశానని చెప్పమంది. నేను కూడా అలాగే చెప్పానన్నయ్య. ఇప్పుడు నువ్వు చాలా బాగుందని చెప్పావు" అని మీరా చెప్పటంతో, "ఓర్ని ఇద్దరూ దొంగలే! మీరు నన్నే మోసం చేస్తున్నారా? కాబట్టి నీకు దీనికి పనిష్మెంట్ ఇవ్వాలి. నేను నీకు మొటిక్కాయ వేసి పనిష్మెంట్ ఇస్తాను" అని శరత్చంద్ర మీరాకి ఒక చిన్న మొటిక్కాయ వేసి ఇద్దరు నవ్వుకుంటూ హగ్ చేసుకొని చాలా సంతోషంగా గడిపిన జ్ఞాపకాలు మొత్తం కూడా గుర్తు చేసుకొని, "మీరా చచ్చిపోయిందా? నన్ను వదిలేసి వెళ్ళిపోయావా?" అంటూ గుండెలు పగిలేలా ఇప్పుడు ఏడుస్తూ ఉంటాడు. అపూర్వ, నక్షత్ర, గోరింటాకు మాత్రం తెగ నటించేస్తూ, "అయ్యో మీరా చనిపోయావా?" అని ఏడుస్తూ నటిస్తూ ఉంటారు. ఇక భూమి ఏమో శివ, బిందు హగ్ చేసుకొని ఉంటే వాళ్ళు ఉన్న వైపుకే వస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి మీరా నిజంగానే చనిపోయినట్లు మనకి చూపిస్తూ ఉంటారు. కేపీ, చెర్రీ ఇంటికి వచ్చిన తర్వాత మీరా ఏమైనా లేచి కూర్చుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.